జీవన్ రెడ్డికి అనవసరంగా టికెట్ ఇచ్చామని రేణుకా చౌదరి, ఎవరైతే ఖమ్మం నేత ఉన్నారో రేణుకా చౌదరి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అంటున్నది ఏమంటున్నది, కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేణుకా ఈ వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పదవి ఉందని, నిజామాబాద్ ఎంపీ సీటు స్థానికుడైన మండ వెంకటేశ్వరరావుకి ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. అంతేగాక డిప్యూటీ సీఎం మంత్రి తుమ్మలపైన ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఖమ్మం ఎంపీ సీటుకి బట్టి పెళ్ళాం తుమ్మల తమ్ముడు అంటే కార్యకర్తలు ఒప్పుకోలేదని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం రామసహాయం రఘురామ్కు ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఎవరైతే నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఉన్నాడో జీవన్ రెడ్డి, ఆయనకు అనవసరంగా టికెట్ ఇచ్చినామని ఆ పార్టీ నేత సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అభిప్రాయపడుతున్నారు. ఆమె అభిప్రాయం అట్లున్నది, ఆయనకు ఇవ్వాల్సి ఉండకపోతుండే అని అంటున్నది. అంటే నిజామాబాద్లో ఉన్న ప్రజలు ఇంకేమనుకోవాలి, ఎందుకంటే అక్కడ కూడా నిజామాబాద్లో ఆల్రెడీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిండు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఎట్లా గెలుస్తారని అనుకుంటారు? అంటే అర్థమైపోయింది ఇక్కడ ఓటమి, జీవన్ రెడ్డి ఓటమి ఇక్కడనే ఫైనల్ అయిపోయింది. ఇక్కడ మనకు ఇంకోటి ఏమంటున్నదంటే, వాళ్ళ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం మంత్రి తుమ్మలపై ఏమంటున్నదంటే, మంత్రి తుమ్మలపైన ఆమె చేసిన వ్యాఖ్యలు, ఖమ్మం ఎంపీ సీటుకి బట్టి పెళ్ళ తుమ్మల తమ్ముడు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఒప్పుకోలేదట. మన బట్టి భార్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్యకు ప్లస్ తుమ్మల నాగేశ్వరరావు తమ్ముడికి టికెట్ ఇస్తామంటే కార్యకర్తలే ఒప్పుకోలేదని ఇక్కడైతే ఆమెనే చెప్తుంది, మనం అన్నది కాదు. స్వయాన సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి